మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు ఆనంద్ కుమార్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. కరెంటు ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారు. నష్టాలు వస్తున్నాయి, ఛార్జీలు పెంచాలంటూ డిస్కాంలు చేసిన వినతికి నో చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రేవంత్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఛార్జీలు పెంచాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025-26కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ARR అలాగే టారిఫ్ ప్రతిపాదనను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించేందుకు డిస్కాంలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే 2025-26లోనూ కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారం రోజుల్లో ERCకి ARR టారిఫ్ ప్రతిపాదనను సమర్పిస్తామని డిస్కంల అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్తర దక్షిణ డిస్కాంను గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 6,299 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా మొత్తం నష్టాలు 57,448 కోట్లకు ఎగబాటాయి. ఒక్క TGSPDCL నష్టాలే 39,692 కోట్లకు చేరగా TGNPDCL 17,756 కోట్ల నష్టాల్లో ఉంది. కాగా విద్యుత్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గత శనివారం ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో డిస్కాంల నష్టాలను అధికారులు ప్రస్తావించారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యంగా మారిందని వివరించారు. గృహాలు మినహాయించి కేవలం పారిశ్రామిక, ఇతర వాణిజ్య కేటగిరీల విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతించాలని కోరినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు జోలికి వెళ్లవద్దని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుత ఛార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తామని ప్రతిపాదిస్తూ ERCకి ప్రతిపాదనను సమర్పించాలని సీఎం ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శనివారం ERCకి ఈ మేరకు ARR టారిఫ్ ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలతోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేస్తే డిస్కాంలకు కొత్తగా వచ్చే నష్టాలను డిస్కాంలు అంచనా వేసి ERCకి సమర్పించే ప్రతిపాదనలో ఆర్థిక లోటుగా చూపించనున్నాయి. ERC పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కాంలకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే విద్యుత్ ఛార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. గతేడాది నవంబర్ నుంచి ప్రస్తుత ఏడాది మార్చి 31 వరకు రాష్ట్రంలో 1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కాంలు గతేడాది చివరిలో ప్రతిపాదనను సమర్పించగా ERC అనుమతించకపోవడంతో ఛార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను 11,499 కోట్లకు పెంచేందుకు అంగీకరించడంతో ఇది సాధ్యమైంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం మరింత పెంచితేనే ప్రజలపై ఛార్జీల పెంపు భారం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.